హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీ అప్డేట్స్ తెలుగు. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే కంటెంట్తో మరలా మీ ముందుకు వచ్చేసాం. చాలామంది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసి ఉంటారు, కానీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అని తెలియక చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు మేము ఈ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చేసాం. ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ అయితే 30 అక్టోబర్ నుంచి 14 నవంబర్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంటీఎస్ ఎగ్జామ్కి ఇంకా 45 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ కొంచెం టైంలో మనకు ఉన్న మొత్తం సిలబస్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 1 వచ్చేసి రీజనింగ్ అండ్ అర్థమెటిక్. దీని మీద ఎక్కువ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది జాబ్ డిసైడింగ్ సెక్షన్ కాదు. మనకు సెక్షన్ 2 చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సెక్షన్ 1లో జస్ట్ 36 మార్క్స్ వస్తే చాలు. మీకు సెక్షన్ 1లో 120/120 వచ్చినా యూజ్ ఉండదు. కాబట్టి మీ ఫోకస్ అంతా సెక్షన్ 2 మీదనే పెట్టండి. ఇప్పుడు సెక్షన్ 2లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఆ టాపిక్స్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వొకాబులరీ, గ్రామర్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కాంప్రహెన్షన్. ఈ టాపిక్స్ మీద బాగా రివిజన్ చేయండి, ఎందుకంటే ఇంగ్లీష్ మనకు స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి దీనిని నెగ్లెక్ట్ చేయకండి. జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు చూద్దాం. హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్స్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్. ఈ టాపిక్స్ అన్నీ బాగా చదవండి. మీకు మంచి కంటెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి దొరుకుతుంది. మనకు ఎగ్జామ్లో కూడా టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్ నుంచే ప్రశ్నలు వస్తాయి, కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. కొత్త టాపిక్స్ని చదవకుండా సిలబస్లో ఉన్న టాపిక్స్ని రివైజ్ చేయండి. 45 డేస్లో సులభంగా మనకున్న సిలబస్ కంప్లీట్ చేయవచ్చు. ఇప్పుడు కొన్ని టిప్స్ చూద్దాం. డైలీ ఒక ప్రాక్టీస్ టెస్ట్ అయినా రాయండి. దీనివల్ల మన వీక్నెస్ పాయింట్స్ తెలుస్తాయి. చదివింది బాగా రివైజ్ చేసుకోవాలి. మన ప్రిపరేషన్లో ఉన్న మిస్టేక్స్ గుర్తించండి. ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ 45 డేస్ను బాగా ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించండి. మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. ఆల్ ది బెస్ట్ గైస్. ఇది ఈరోజు కంటెంట్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.